ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞానాంశంగా తీసుకుందాం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భం. ఆ దినాల్లో అపోస్తలుల సంఘం ఎంతో ఆత్మీయంగా నడుచున్నటువంటి దినాలు. పేతురు మరి క్రీస్తు అనే బండ మీద సంఘమును కట్టి ఆత్మీయంగా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దినాలు. మరి వారు ఎంతో ప్రయాస కలిగి మరి వారికి కలిగినవన్నీ కూడా మరి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి వారు పరిచర్య చేస్తున్నటువంటి దినాలు. నిజంగా ఆ దినాల్లో వారు ఏంటంట కూడుకొని రొట్టె విరుస్తూ మరి ఒకరినొకరు పురికొల్పుకుంటూ కలిగినవన్నీ కూడా సమిష్టిగా పంచుకుంటూ వారు ప్రయాస కలిగి ఆత్మీయ సంఘాన్ని కడుతున్నటువంటి దినాల్లో మరి ఒక కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. మరి అననీయ సపీరా అనేటువంటి కుటుంబం, వారు కూడా ఏం చేస్తూ వచ్చారంటే, ఒక భూమి ఉంది వాళ్ళకి, పొలము, అది అమ్మారు. అమ్మి దానిలో కొంత భాగాన్ని దాచుకొని కొంత భాగం తీసుకుని వచ్చి పేతురు దగ్గరికి వారిద్దరూ కలిసి ఏకభావంతో ఇంతకే అమ్మామని చెప్పారు. చూడండి, అప్పుడది మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి దైవజనుడికి ఆ విషయం గ్రహించి వారితో మాట్లాడుతున్నాడు. ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చారు? మీరిద్దరూ కలిసి ఏకభావంతో ఏకీభవించి మరి పరిశుద్ధాత్మను ఎందుకు శోధిస్తూ వచ్చారు? ఎందుకు మీ హృదయాలు అలాగూ ప్రేరేపించబడ్డాయి? అమ్మిన భూమి వెల దాచుకోవలసిన ఆవశ్యకత ఏమున్నది? అది మీ భూమి, మీ ఇష్టం కదా, ఎంత అని చెప్పొచ్చు కదా అని అంటున్నాడు. ఆ సమయంలో వారితో మాట్లాడుతున్న సమయంలోనే వారు ఒకరినొకరు అలాగ చెప్పటాన్ని బట్టి వారిద్దరు కూడా మరణించారు. ఎంత భయంకరమైన కార్యమో చూడండి. సంఘంలో అక్కడున్న సంఘానికి అందరికీ కూడా భయం కలిగింది. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ వాక్యం మనకేం బోధిస్తుంది అంటే, మన హృదయాలు ప్రేరేపించబడటం పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి. అనేకసార్లు దేవుడు మారు మనసు పొంది రక్షణ పొంది మనం బాప్తిజం పొందినప్పుడు ఆయన కృప వలన మనకు ఒక వరం అనుగ్రహించబడింది. అదే పరిశుద్ధాత్మ వరం. అంతేకాదు, మన ప్రభు వెళుతూ అదుగా సత్యస్వరూపిగా ఆత్మను మన మీద నిండుగారుగా కుమ్మరించటానికి ఆయన భూలోకంలో మరి ఆ ఆత్మను మన మధ్యకు పంపిస్తూ వచ్చాడు. తండ్రి అయిన దేవుడిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన మన మధ్య నివసిస్తూ వస్తున్నాడు. అవును, అయితే మనము అనేకసార్లు మన హృదయాల్లో ప్రేరేపించబడి మరి లోకరీతి అయిన తలంపుతో మనకు కలిగిన వాటిని దాచుకుంటూ లోకములు అబద్ధములాడుతూ ఎంతో బలహీనులముగా ప్రభు ఆత్మను మోసపుచ్చే వారముగా ఉంటాం. మనలో నివసిస్తున్న ఆత్మను మోసపుచ్చుకునే వారముగా మన హృదయాలు ప్రేరేపించబడతాయి. అది దేవునికి దృష్టికి ఎంతో అసహ్యమైన కార్యం. ప్రియుడా, యువతి కాలం సహోదరి సహోదరుడా, నీలో ఉన్నవాడు మరి లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో నివసిస్తున్న ఆత్మ చాలా గొప్ప ఆత్మ. అది ఏ కార్యమైనా చేయగలదు. నిన్ను పురికొల్పగలదు, నిన్ను బలపరచగలదు, నిన్ను అనేక విషయాల్లో స్థిరపరచగలదు. ఆ ఆత్మను మనము మరి ఎంతో చక్కగా సంతోషపెట్టే వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మను మోసపుచ్చుకుంటూ పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకునే వారముగా మనం ఉండకూడదు. చూడండి, ఆ కాలంలోనే ఒక కుమారుడు ఉన్నాడు, లేవీయుడు, యోసేపు అనేటువంటి ఒక అతనున్నాడు. అతను కూడా భూమిని అమ్మాడు. అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అందుకే అతనికి ఏమన్నారంటే, హెచ్చరిక పుత్రుడు బర్నబా అని అతనికి పేరు పెడుతూ వచ్చారు.
చిన్న మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు కలిగినవన్నీ ప్రభువే, ప్రభు మనకి ఇచ్చినవే, అవన్నీ మనవే. కాబట్టి మనం ఎవరికి ఏది మోసపుచ్చుకుంటూ ఉండవలసిన ఆవశ్యకత లేదు. ఆయా సమయాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా మనం అబద్ధాలు ఆడతాం, మోసపుచ్చుకుంటుంటాం. అనేక రీతిలుగా మన నాలుకను వాడుకొని మన నోటి చేత మరి దేవునికి విరుద్ధముగా నడుచుకుంటాం, ప్రవర్తన చేత, ఆలోచనల చేత. అది పరిశుద్ధాత్మ మనల్ని గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మనం దూరపరుచుకొని, దుఃఖపరుచుకొని, మోసపుచ్చుకొని, శోధిస్తూ మన జీవితాన్ని మరి దేవునికి విరోధంగా కొనసాగించే వారిగా ఉంటే దాని పర్యవస్థానం మరణమే. దాని పర్యవస్థానం మరణం. ఎందుకంటే అది పాపం గనుక. అవును, పరిశుద్ధాత్మను మోసపుచ్చటం, హృదయ ఆలోచనలో ప్రేరేపించబడటం, అది పాపం. పాపం వల్ల వచ్చి జీతం మరణం. ప్రియుడా, సహోదరి, సహోదరుడా, నీలో నివసించిన ఆత్మ బలమైన ఆత్మ గనక దాన్ని చక్కగా సంతోషపెట్టు, దానికి నువ్వు లోబడు. దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే మా పితరుల కాలంలో అపోస్తల సంఘములు, అననీయ సప్పీరాలు వారు అలాగూ చేయవలసిన ఆవశ్యకత లేనప్పటికీ వారు పరిశుద్ధాత్మను మోసపుచ్చుకున్నట్టుకు వారు ఒకరినొకరు ఏకీభవిస్తూ వచ్చారు. దాని పర్యవస్థానం మరణాన్ని పొందారు. మా జీవితాల్లో కూడా అనేక మార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ మా హృదయాలు ప్రేరేపించుకుని మోసపుచ్చుకునే వారముగాను, మమ్మల్ని మేము పాపానికి పురికొల్పుకునే వారముగాను, దేవునికి విరోధంగా నడుచుకునే వారముగాను అనేక సందర్భాల్లో మేము ఉంటూ వచ్చాము తండ్రి. సంఘమైన నీ ప్రియబిడ్డలకు ఈ అనుభవం గొప్పది కనుక పరిశుద్ధాత్మను సంతోషపెట్టే వారముగాను, పరిశుద్ధాత్మలో ఆనందించే వారముగాను, మరి పరిశుద్ధాత్మ కార్యములను మేము చూసేవారముగా ఉండాలి. కానీ దాన్ని దుఃఖపరుచుకుంటూ సాతానుకు చోటిచ్చే వారముగా మేము ఉండకూడదని మీరు హెచ్చరించిన మాటలను బట్టి స్తోత్రాలు. ప్రభా, మీ కృపలో బలపరుస్తరము, వ్యాధిగ్రస్తులను బాగు చేయము. ఏమైనా కాలబిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తే దినమంతా మీ కృపలో బలపరుస్తారమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.